ఇది ఇంతవరకు ఇన్ని సంవత్సరాల చరిత్రలో లేనిది. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి ఇనిషియేషన్ వల్ల, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి గైడెన్స్లో మరి ట్రాన్స్పోర్ట్ స్పెషల్ సిఎస్ అండ్ కమిషనర్ అండ్ సీనియర్ ఆఫీసర్స్, దే ఆర్ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ సీఎం. లోగో ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. లోగో అంటే సగర్వంగా చాటుకునే చిహ్నం. నేను నా విభాగం కోసం, వియుక్త ధర్మ నిర్వహణ కోసం నిరంతరం కృషి చేస్తాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆశల్ని, ఆశయాల్ని, తెలంగాణ ప్రజలు, సామాన్య ప్రజల సేవలో ఉంటాను అనేది అదిగో టీజీటీడీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క లోగో. మరి అందరూ సగర్వంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. రోడ్ సేఫ్టీ అవర్ ప్రయారిటీ. రోడ్ భద్రత మా ప్రాధాన్యత అనే ఆవిష్కరించిన ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, ఇంకా పెద్దలందరికీ ధన్యవాదాలతో మే నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు రిలీజ్ బ్రోచర్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీసీ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. వందలాది మంది వెంచేశారు. అందరూ కలిసి మరి మనం సాధించిన విజయాలు అదిగో కలర్ఫుల్గా మన ముందుకు ఆవిష్కరించబడుతున్న వేళ ఆనందంతో చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. ఇది మన రవాణా శాఖ, మన ఆర్టీసీ. ముఖ్యమంత్రి గారు నిన్న సభలో కూడా చెప్పారు, మహిళల కోసం ఇంతవరకు ఎన్నడూ చరిత్రలో లేని విధంగా. అమ్మ తల్లులు మీరు చప్పట్లు కొట్టినా చాలు. క్లాప్స్ కాంపిటీషన్ బిట్వీన్ మెన్ అండ్ సోదరులు. ఇప్పుడు మరొక విప్లవాత్మకమైన ఆలోచన ఆనరబుల్ సీఎం గారి చేత. హ్యాండింగ్ ఓవర్ రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ఆర్డర్స్ బై ఆనరబుల్ సీఎం. ఆటోటెక్ రిషబ్ సోనాని, అంబర్ ఎంటర్ప్రైజెస్ జయశ్రీ. ఇందాకే రవాణా శాఖ మంత్రులు చెప్పారు, 15 సంవత్సరాలు దాటిన వాహనాలు మరి కాలుష్యానికి ఏమాత్రం కారకం కాకుండా ప్రత్యేక ధృవీకరణ పత్రాల్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు. ఆటోటెక్ స్క్రాపర్స్ లిమిటెడ్ రిషబ్ సోనాని, అంబర్ ఎంటర్ప్రైజెస్ ఎం జయశ్రీ. ఆ తర్వాత మీరందరూ చాలా ఆనందించే అంశం ఉంటుంది. మరి నౌ ఐ రిక్వెస్ట్ ఆర్టీసీ అఫీషియల్స్ టు కీప్ ది స్టూడెంట్స్ రెడీ. అనూష, సత్యనారాయణ, షకీర్, వంశీకృష్ణ, ఇమ్రాన్ రెడీగా ఉండాలి. ఇందాకే మంత్రి గారు చెప్పారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం 557 కారుణ్య నియామకాలు ఇచ్చింది. అందులో ఇప్పుడు లాంఛనంగా అనూష, సత్యనారాయణ, షకీర్, వంశీకృష్ణ, ఇమ్రాన్, ఈ 5గురిని ఆనరబుల్ సీఎం అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. కీర్తిశేషులైన వెంకటరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, అలీ గారు, రవూఫ్ గారు, స్వామి గారుల చిరంజీవులు వీళ్ళ కుటుంబానికి ఒక ఆర్థిక ఆధారంగా అందజేస్తున్నారు. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, ఆర్టీసీ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు కారుణ్య నియామకాల కింద ఇవ్వటం జరుగుతోంది. కారుణ్య నియామకాల కింద ఆర్డర్లు తీసుకున్న చిరంజీవులకి ఆశీస్సులు అందచేస్తూ ఇప్పుడు మీరంతా ఆశ్చర్యపోయి, ఆనందపోయి, వద్దన్నా గట్టిగా చప్పట్లు కొట్టేది, తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 115,76,00,000 మంది తల్లులు ఉచితంగా ప్రయాణించారు. 115,76,00,000 ప్రయాణాలు. మన ఆదాయన సొమ్ము 3,902,31,00,000. ఇప్పుడు ఆ చెక్ ఆ తల్లులు అందుకుంటారు. త్వరగా రావాలమ్మా. 115,76,00,000 ప్రయాణాలు, ఉచిత ప్రయాణాలు, 0 టికెట్ తోటి. ఒక్కసారి చూడండి, మీరు ఊహించగలరా? అంత సొమ్ము ఆదా అయింది. 3,902,31,00,000. ఇంత పెద్ద ఎత్తున
ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే కార్యక్రమాన్ని ఆనరబుల్ రేవంత్ రెడ్డి గారు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోపే అసెంబ్లీ ప్రాంగణంలో అమల్లోకి తీసుకొచ్చిన ప్రత్యక్ష ఉపయుక్త పథకం ఇది. నేను ఎన్ని పైసలు చెప్తా అప్పుడు మళ్ళా అప్పుడు చప్పట్లు కొడతారు. కోట్ల రూపాయలు, 3,902,31,00,000 గట్టిగా చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని వ్యక్తం చేయాల్సిన సందర్భం. యువతీ యువకులు, విద్యార్థులు, స్కిల్ డెవలప్మెంట్, ఇంకా వయోధికులు, నిన్న వికలాంగులు, ఇలా సమాజంలోని అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ముఖ్య అతిథి సందేశం. ధన్యవాదం మిత్రులారా. ఈరోజు రవాణా శాఖకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలనను 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మిత్రుడు, తెలంగాణ ఉద్యమకారుడు, పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు తన శాయశక్తుల బిల్లు ఆమోదం పొందడానికి గట్టిగా కొట్లాడి ఆనాడు జరిగిన దాడుల్లో గాయాల పాలైన తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి 10 సంవత్సరాల తర్వాత ఏర్పడ్డ ప్రజాపాలనలో రవాణా శాఖ మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రవాణా శాఖకు సంబంధించిన సిబ్బందితో, అధికారులతో, ఆర్టీసీ కార్మికులతో ఈ ప్రజా పండుగను అద్భుతంగా ఏర్పాటు చేసిన పొన్నం ప్రభాకర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారికి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు మిత్రుడు దానం నాగేందర్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు పరిగి రామ్మోహన్ రెడ్డి గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులకు, ఆర్టీసీ అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఇక్కడికి విచ్చేసిన కార్మిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగను మీ అందరితో కలిసి పంచుకోవాలి. ఈ సంవత్సర పాలనలో రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని పోయిన సంవత్సరం